వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆల్రెడీ మన టైమ్ అండ్ వర్క్ టాపిక్ ఏదైతే ఉందో బేస్ లెవెల్ నుంచి మీకు CGL CHSL రేంజ్ బ్యాంక్ POS రేంజ్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అలాగా మన యూట్యూబ్ ఛానల్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీకు 100% కూడా కంటెంట్ అందించడానికి మనం ముందుకు వస్తున్నాం. అండ్ టైప్ 1లో ఏదైతే ఉందో 10 టైప్స్ అండ్ క్వశ్చన్స్ అనేది మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో లభిస్తుంది. అదేవిధంగా ఈ టైప్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ టైప్ 2 కూడా పరిశీలించండి. 100% మీరు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేస్తున్నాం. ఈ టైప్ 2 ఏం చెప్తుందంటే ఈ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద 3 వేరియబుల్స్ ఏవైతే ఉందో 3 వేరియబుల్స్ కోసం మీకు ఎవరు వస్తుందండి ఇది ఈ టైప్ 2. ఓకేని, ఈ టైప్ 2 అనేది మనకి 3 టైప్స్గా ఎవరిస్తుంది. క్వశ్చన్ 3 వేరియబుల్స్ ముగ్గురు వచ్చినప్పుడు ఎలా అన్నది అంశం పైన వివరిస్తూ ఉంది. ఓకే అండి, గమనిస్తున్నట్టు క్వశ్చన్ నెంబర్ 11 ఏదైతే ఉందో ఆల్రెడీ పార్ట్ నెంబర్ 1లో 10 క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఈ పార్ట్ నెంబర్ 2లో కూడా మీకు 11th క్వశ్చన్ నుంచి మొదలవుతుంది. ఏమన్నాడంటే విపిన్ ఒక పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలడు. అదేవిధంగా వైచ అదే పని 3 రోజుల్లో చేయగలడు. మరియు చిరాగ్ అదే పని 6 రోజుల్లో చేయగలడు. వారు కలిసి పని చేయడం ప్రారంభిస్తే ఆ పని పూర్తి కావడానికి వారికి ఎన్ని రోజులు పడుతుంది, ఆ పని చేయడానికి వారికి ఎన్ని రోజులు పడుతుంది అని మీరు గమనించుకోవాలి. సో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వచ్చారు కాబట్టి ఏం చేస్తున్నామంటే విపిన్ అనేవాడండి. ఈ విపిన్ అనేవాడు 2 రోజులు చేశాడంటే 2 డేస్లో చేస్తాడు. అదేవిధంగా వైచ ఎవరైతే ఉన్నాడో ఈ వైచ అనేవాడు 3 డేస్లో చేస్తున్నాడు. అదేవిధంగా మీకు ఈ చిరాగ్ ఎవరైతే ఉన్నాడో మీకు ఈయన 6 డేస్లో చేయడం జరుగుతుంది. 3 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఈ 3కి కూడా మనం LCM కట్టుకోగలిగితే ఈ 3కి LCM ఎంతంటే 6 అండి. అండ్ 2కి 3కి 6కి LCM ఎంతంటే 6 అనేది చాలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పాము. మన యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. 2తోనే 6 తెగిపోతుంది, 3తోనే 6 తెగిపోతుంది. కాబట్టి ఇచ్చిన 3 సంఖ్యలో పెద్ద ఏదంటే 6 కాబట్టి దీని యొక్క LCM ఎంతంటే 6 అండి. ఎంతంటే 2 మూళ్ళ, అదేవిధంగా 2 రెళ్ళ, 6 ఒకట్ల ఏదైతే ఉందో 6 ఒకట్ల అండి. అంటే మనకేమో దీన్ని ఏమనుకున్నామంటే టోటల్ వర్క్ అనుకున్నాం, దీన్ని ఏమనుకున్నామంటే ఎఫిషియన్సీ అనుకున్నాం, దీన్ని ఏమనుకున్నామంటే టైం ఏదైతే ఉందో టైం అనుకున్నామండి. ఓకే అండి, సో గమనిస్తూ ఉండండి. టోటల్ వర్క్ ఎంత అంటే 6 అండి. టోటల్ వర్క్ 6. అదేవిధంగా ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చిందంటే 6 అండి. కాబట్టి మొత్తం ముగ్గురు కలిపి ఆ పని 6 పోతే 1 డే ఏదైతే ఉందో ఈ 1 డే అనేది మీకు ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ 1 డే ఏదైతే ఉందో మీకు ఈ 1 డే అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, దీన్ని ఎంత క్లారిటీగా మీకు ఈ క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే A, B and C can complete a work in 12 days, the 15 days and 20 days respectively. In how many days are required to finish the work if they work in together? వారు ముగ్గురు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో చేస్తున్నా అడిగాడు. తెలుగులో కూడా చూసుకోండి. A, B మరియు Cలు వరుసగా 12 రోజులు, 15 రోజులు, 20 రోజుల్లో ఒక పని పూర్తి చేయగలరు. వారు కలిసి పని చేస్తే ఆ పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చాలా క్లారిటీగా అడిగాడు. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ A, అదేవిధంగా B, అదేవిధంగా C. ఏ వరుసగా అన్నాడు కాబట్టి ఏ 12 రోజుల్లోనో, B 15 రోజుల్లోనో, C 20 రోజుల్లోనో చేసుకోగలిగితే సో ఈ మూడికి కూడా LCM ఎంత అంటే 60 ఏదైతే ఉందో 60 అండి. ఫర్ ఎగ్జాంపుల్ 12కి, 15కి, 20కి అంటే 12తోని 20 తెగదు కాబట్టి 15తో 20 తెగదు కాబట్టి ఈ 12 యొక్క 20 యొక్క మల్టిపుల్ ఎంత అంటే 40. ఈ 40తో 12 తెగదు కాబట్టి 20 యొక్క 3వ మల్టిపుల్ ఏదంటే 60 అండి. ఈ 15 తెగిపోతుంది, 12 తెగిపోతుంది, 20 కూడా తెగిపోతుంది. కాబట్టి దీని యొక్క LCM ఎంత అంటే 60 అని చాలా క్లారిటీగా మీకు LCM అనే టాపిక్లో చాలా క్లారిటీగా నేర్పించాం. కాబట్టి 12 ఎంత అంటే 12 5ల, 12 4ల, 23ల అంతే. టోటల్ వర్క్ ఎంత అండి 60. ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నాడు కాబట్టి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఏదైతే ఉందో ఎఫిషియన్సీ ఈ మొత్తం కలిపితే 12. 12 ఒకట్ల, 12 5ల అంతే. ఈ 5 డేస్ ఏదైతే ఉందో ఈ 5 డేస్ అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 12 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 12 అండి. అదేవిధంగా పరిశీలిస్తున్నాండి. M, N మరియు Oలు మాత్రమే ఒక పని వరుసగా 10 రోజులు, 12 రోజులు, 15 రోజుల్లో పూర్తి చేయగలరు. M, N మరియు O కలిసి పని చేసి ఎన్ని రోజుల్లో
ఒకే పని 1/6 వంతుని పూర్తి చేయగలరు. చాలా చూడండి, ఇలా మొత్తం అడుగుతున్న లాస్ట్లో చిన్న పాయింట్ మీకు యాడ్ చేస్తున్నారు. దీన్ని మీరు భయపడిపోతూ ఉన్నారు. దీనికి అంత సీన్ లేదండి. ఇలా చూసి ఆన్సర్ చేయొచ్చు మీరు కూడా. ఈ MNO ఎవరైతే ఉన్నారో వరుసగా 10 రోజులు, అదేవిధంగా 12 రోజులు, అదేవిధంగా 15 రోజులు చేయగలరు. MNO అని ముగ్గురు కలిసి వరుసగా ఇలా చేయగలరు. కాబట్టి ఈ మూడు కూడా LCM ఎంత అంటే 60గా చెప్పొచ్చు. 10 6ల, 12 5ల, 15 4ల. సో అంత ఏమన్నాడంటే 1/6 వంతు పని మాత్రమే అడిగాడండి. 1/6 వంతు అడిగాడు కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 60 అండి. దీంట్లో 1/6 వంతే అడిగాడు. బై టోటల్ ఎఫిషియన్సీ ఎన్ని పార్ట్లు అంటే మీకు 15 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 15 పార్ట్స్ అండి. ఓకే అండి. చూడండి, 15 1ల, 15 4ల, 2 2ల, 2 3ల, అంటే 2/3 ఏదైతే ఉందో ఈ 2/3 అనేది మీకు దీనికి ఆన్సర్గా అడిగాడు. అంటే దీని అర్థం ఏంటంటే వాడు మనకి టోటల్ వర్క్ ఎంత అంటే 60 పార్ట్ 60 అండి. కానీ మన 60 అడగలే, ఈ 60లోనో సగము అంటే 1/6 అడిగాడు. అంతే 1/6 అని పార్ట్ అడిగాడు. 1/6 అడిగాడండి. కాబట్టి 60 × 1/6 బై మనకు టోటల్ ఎఫిషియన్సీ ఎంత అంటే 15 పార్ట్స్. 15 1 15 4 2 2 2 3 కొలితే మనకి 2/3 ఏదైతే ఉందో 2/3 అని మీకు ఇలా ఆన్సర్ పెట్టే విధంగా నేర్పించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 13 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 13 అండి. అదేవిధంగా అలా పరిశీలిస్తూ ఉండండి ఎంత క్లారిటీగా ఏ రేంజ్కి వెళ్ళిన వాడు మీకు 3 వేరియబుల్స్లో మీకు ఆన్సర్ ఎగ్జామ్లో టచ్ చేసే విధంగా మీకు నేర్పడం జరుగుతూ ఉంటుంది. కంటెంట్ చూసుకోండి. కంటెంట్ చూస్తే మీ ఫ్రెండ్స్ కూడా గైడ్ చేయండి దయచేసి. మీకు అంతగాని మాకు ఇచ్చే గురుదక్షిణ ఇంకేం అవసరం లేదండి. నీ యొక్క సబ్స్క్రైబ్ అండ్ నీకు లైక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం, అంతకంటే మేము నిన్ను ఏం కోరుకోవట్లేదు. నీకు నిజంగా 100% ఉద్యోగం కావాలంటే మాత్రం కృష్ణారెడ్డి అకాడమీలో గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. కానీ ఉద్యోగం కావాలంటే మాత్రం కృష్ణారెడ్డి అకాడమీలో 100% దొరుకుతుంది. దీనికి దానికి చాలా తేడా ఉందండి. కంటెంట్ లభించడానికి నువ్వు బయట చదివిన దానికి మా దగ్గర చదివిన దానికి 100% డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇక్కడ ఆఫ్లైన్లో 24 గంటలు ఉంటాను. 1 మార్క్ కదండి ఎదుటి వ్యక్తికి నీకు జాబ్ రావడానికి. 1 మార్క్ కాదు, హాఫ్ మార్క్ చాలు. హాఫ్ మార్క్ కూడా అవసరం లేదు, 0.25 మార్క్ చాలు ఎదుటి వ్యక్తి పైన విజయం సాధించడానికి. ఇది మనం చేయగలుగుతాం. కంటెంట్ అందిస్తున్నాం, నేర్చుకోండి, నో ప్రాబ్లం. కానీ ఉద్యోగం కావాలంటే మాత్రం ఇది నీకు చాలా చాలా కీలకం. ఇది మనం చేయగలుగుతాం. అందుకే 100% అటు గ్రౌండ్ పరంగా కూడా 100కి 100% మిమ్మల్ని సక్సెస్ఫుల్గా వితౌట్ ఇంజరీతో మీకు ముందు తీసుకెళ్ళి 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేయగలను. ఓకే అండి. కంటెంట్ అందిస్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడాలి? ఇంకా రాష్ట్రంలో అందరితో పాటుగా కంటెంట్ అందిస్తూ ఉన్నా నేను, కంటెంట్ అందిస్తూ ఉన్నా. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు. నీ వెనక నేనున్నా, రండి. ఆలీ చూడండి, క్వశ్చన్ నెంబర్ చూడండి, 14 కూడా చూడండి. ఆలీ, అవతార్ సింగ్ మరియు అశోకులు కలిసి ఒక పని 8 రోజుల్లో పూర్తి అవుతుంది. అంటే ఆలీ ప్లస్ అవతార్ ప్లస్ అశోక్ ఈ ముగ్గురు కలిపి ఒక పని 8 డేస్లో చేస్తారండి, పూర్తి అవుతుంది. ఆలీ ఒక్కడే ఆ పని 20 డేస్లో పూర్తి అవుతుంది, 20 డేస్లో. మరియు అవతార్, ఏవి అంతే అవతార్ అండి, ఏ అంతే ఆలీ అండి. అవతార్ అనేవాడు అవతార్ సింగ్ 24 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. అవతార్ సింగ్ ఎన్ని 24 రోజులు పూర్తి అవుతుంది. అయితే అశోక్ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడు. చూడు మిత్రమా, ఆడ కంటెంట్ ఏ రేంజ్కి వెళ్ళినా నేను ఇలా సింపుల్గా చేసే విధంగా LCM మెథడ్లో నేర్పుతున్నా. ఓకే, ఈ 3కి కూడా నేను LCM కడుతున్నాను చూడండి. మీకు ఎంతకంటే 8కి దీన్ని కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 8 దీని యొక్క మల్టిపుల్ కాబట్టి 8 చేయాల్సిన అవసరం లేదు. 20కి 24 కూడా మీరు చేసుకోవచ్చు కావాలంటే. ఇదొకటి 2 10ల, 2 12ల, ఓకే అండి, 2 5ల, 2 6ల, 6 5ల 30, 30ల 60, 30ల ఎంతంటే 60ల ఎంతంటే 120 ఏదైతే ఉందో 120 అండి. సో చూడండి ఇక్కడ దీన్ని మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 8 1ల 8, 8 5ల అంటే 8 15ల 120. ఇది ఎంతలండి? 26ల 120, 24 ఎంతలండి? 24 5ల 120 అండి. సో ఇప్పుడు మీకు ఏమైంది? ఆలీ యొక్క పార్ట్లేమో 6, అవతార్ యొక్క పార్ట్లేమో 5. చూడండి, ఆలీ యొక్క పార్ట్లేమో 6, అవతార్ యొక్క పార్ట్లేమో 5, అశోక్ యొక్క పార్ట్లేమో తెలియదు. కాబట్టి ఈ
ఆలీ, అవతార్, అశోక్ యొక్క పాటలు టోటల్ ఏంటంటే 15 అండి. టోటల్ ఎన్ని పాటలు ఇచ్చాడండి? 15 పార్ట్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ రెండు కలిపి మనకి ఎంత కనిపిస్తుందండి? 6 + 5 అంటే 11 కనిపిస్తున్నాయి. అంతే ఎంత కలిపితే 15 అవుతుంది? 4 కలిపితే అవుతుంది. కాబట్టి అశోక్ యొక్క ఎన్ని పాటలు అంటే 4 పాటలు. టోటల్ ఎంత అంటే మీకు 120 అండి. అశోక్ అడిగాడు కాబట్టి అశోక్ ఒక్కడే అదే పని ఎన్ని రోజుల్లో చేయగలరు? అశోక్ ఒక్కడే. అశోక్ యొక్క ఎన్ని పాటలు వచ్చాయి? 4 వచ్చాయి కాబట్టి 4 దీనికి కలిగిస్తే 30 ఏదైతే ఉందో 30, 4 ఒకటిలో 4 మూల. కాబట్టి ఈ 30 ఏదైతే ఉందో ఈ 30 అనేది మీకు ఆన్సర్గా మీకు పరిగణించడము జరుగుతుంది. ఓకే అండి. చూడండి వాడు ఏ రేంజ్కి వెళ్ళి కంటెంట్ అడిగినా మీకు ఎంత సునాయాసంగా 100కి 100% నీకు పేపర్ పైన దాడి చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కంటెంట్ అందిస్తున్నాం. కంటెంట్ చూసుకొని మీ ఫ్రెండ్స్ గైడ్ చేయండి దయచేసి. ఓకే అండి. కంటెంట్ లేకుండా మాత్రం గైడ్ చేయకండి. నీకు నిజంగా 100% కంటెంట్ అందిస్తున్నామని నీకు అనిపిస్తే మీ 10 మంది ఫ్రెండ్స్కి చెప్పండి. లేదు కంటెంట్ లేదనుకుంటే ఎవరు చెప్పకపోయినా పర్లేదు. ఓకే అండి. మీకు చూడండి ఏ రేంజ్లో కంటెంట్ తీసుకొచ్చి చెప్తున్నానో ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బై లాంగ్వేజ్ ఎవరు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, తెలుగు మీడియం పిల్లలైతే తెలుగు మీడియం చదువుకునే విధంగా. ఓకే. ఏ మరియు బి కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. సితో కలిసి అదే పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. సి ఒంటరిగా అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అని చాలా క్లారిటీగా అడిగాడు. సో ఒకసారి గమనించండి. ఏ మరియు బిలు అంటే ఏ ప్లస్ బి కలిపి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరంటే 30 రోజుల్లో చేయగలడు. అదేవిధంగా సితో కలిసి అంటే ఆల్రెడీ ఏ ప్లస్ బి ఉన్నారు ప్లస్ సి ఒకటి కలిపి సితో కలిపి సి కూడా యాడ్ అవుతాడు అనమాట. సితో కలిపి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరంటే 24 రోజుల్లో చేయగలరు. 24 రోజుల్లో చేయగలరు. అయితే సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు చాలా క్లారిటీగా అడిగాడు. బిట్లు కూడా దీన్ని కూడా ఇలా సునాయాసంగా ఈ ఎల్సిఎం మెథడ్లో మీకు నేర్పించుకొని జరుగుతుంది మిత్రమా. ఓకే అండి. చూడండి ఆల్రెడీ మీకు తెలుసు 24కి 30కి ఎల్సిఎం 24కి 30కి ఎల్సిఎం కట్టుకుంటే మీరు ఒకసారి చూడండి ఎంత 2 12 2 15 3 4 3 5 5 4 20 23 60 5 4 20 23 60 20 60 120 ఏదైతే 120 అండి. 30 ఎంతలు అంతే 30 మీకు చూడండి 34 120. అదేవిధంగా 24 34 అదే 24 5 ఏదైతే ఉందో 24 5. కాబట్టి ఏమన్నాడండి ఇక్కడ ఏ ప్లస్ బి కలిపి ఎన్ని పార్ట్లు వచ్చేయండి? 4 పార్ట్స్ వచ్చేయండి. మరి ఏ ప్లస్ బి ప్లస్ సిలో ఇక్కడ ఏ ప్లస్ బి 4 పార్ట్లు అయితే ఇంకా 5 పార్ట్లు ఇంకెన్ని పార్ట్లు మిగిలి ఉన్నాయండి? 1 పార్ట్ ఏదైతే ఉందో 1 పార్ట్ అండి. ఆ 1 పార్ట్ ఎవరిదంటే సిది అనమాట. మన క్వశ్చన్ ఏం అడిగాడు? సి ఒంటరిగా అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? టోటల్ వర్క్ ఎంత అంటే టోటల్ 120 అండి. సి ఒకటి వాటి ఎన్ని వచ్చి 1 పార్ట్ వచ్చింది కాబట్టి 120/1 ఎంత అండి? 120 డేస్ మాత్రమే. ఓకే అండి. సి ఎన్ని రోజుల్లో చేయగలంటే 120 డేస్లో మాత్రం చేయగలడు అన్నంత ఇంత క్లారిటీగా ఇంత టఫ్గా ఇచ్చినటువంటి కదా. ఇది టైప్ నెంబర్ 2 అండి. దీంతో అయిపోలా. టైప్ నెంబర్ 3 ఉంది, టైప్ నెంబర్ 4 ఉంది, టైప్ నెంబర్ 5 ఉంది, టైప్ నెంబర్ 7 8 కూడా ఉంది. ఓకే అండి. ఈ 8 టైప్స్గా నువ్వు 100%గా నేను చెప్పిన లాగా నువ్వు నేర్చుకోగలిగితే యూ గో ఫర్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎస్ఐ అండి. యూ గో ఫర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ఉద్యోగంకి వెళ్ళినా 100% నువ్వు అటాక్ చేసే విధంగా నేను నీకు నేర్పుతూ ఉన్నా. ఓకే అండి. పేపర్ కంటెంట్ కూడా మీరు చూసుకొని మాత్రమే మీ ఫ్రెండ్స్ గైడ్ చేయండి మిత్రమా. మన అకాడమీలో త్రిబుల్ ధమాకా డిసిప్లిన్ దొరుకుతుంది. డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి నిజంగా 100% ఉద్యోగం కావాలంటే డిసిప్లిన్ ఫస్ట్ క్రైటీరియా. అది లేనాడు నీకు తక్కువ టైంలో ఉద్యోగం కొట్టే అవకాశం లేదు. ఎందుకంటే కొంతకాలం గడిచిన తర్వాత నువ్వు అర్థం చేసుకున్నప్పటికీ సమయం పోతుంది, అప్పుడు నువ్వు డిసిప్లిన్గా మారుతావు. కానీ నీకున్న కాలం పోయింది. దయచేసి గమనించండి. ఫస్ట్ క్రైటీరియా డిసిప్లిన్, అది మన అకాడమీలో దొరుకుతుంది. అండ్ సెకండ్ క్రైటీరియా గ్రౌండ్ ఎక్సలెంట్గా ఆంధ్ర తెలంగాణ నెంబర్ 1గా దొరుకుతుంది గ్రౌండ్. అండ్ థర్డ్ క్రైటీరియా ఎడ్యుకేషన్. ఈ రేంజ్లో కంటెంట్ అందించుకుంటూ. ఓకే. ఇది క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి మిత్రమా. వాడి క్వశ్చన్ చూడండి. ఏ రేంజ్లో ఇచ్చినా దీన్ని ఎలా సింపుల్గా చేయొచ్చు చూడండి. ఒక వ్యక్తి ఏ ఒక పనిని 7 రోజుల్లో పూర్తి చేయగలడు. బి మరియు సి కలిపి అదే పని 21/4 రోజుల్లో పూర్తి చేయగలరు. మరియు సి మరియు ఏలు కలిపి అదే పని 7/200 గంటల్లో పూర్తి చేయగలరు. కాబట్టి బి ఒంటరిగా అదే పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అని చాలా క్లారిటీగా బిట్ అడిగాడండి.
చాలా క్లారిటీగా పెట్టాడు. దీన్ని కూడా ఇలా సింపుల్గా చేయొచ్చు. చూడండి ఇక్కడ దీన్ని ఏ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో 7 గంటల్లో పూర్తి చేయగలడు. అదేవిధంగా బి ప్లస్ సి కలిపి 21/4 డేస్లో గంటల్లో చేయగలడు, అవర్స్లో చేయగలడు. మరియు సి ప్లస్ ఏ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే 7/4 ఏదైతే ఉందో 7/2 ఏదైతే ఉందో 7/2 అవర్స్లో పూర్తి చేయగలడు. కాబట్టి బి ఒంటరిగా అన్నాడు. ఎంత చూడండి ఇక్కడ 2 ఏలు కనిపిస్తున్నాయి, 2 సీలు కనిపిస్తున్నాయి. కాబట్టి బి అనేవాడు ఒకసారే ఉన్నాడు. కాబట్టి అందుకే బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడు అని క్వశ్చన్ అడిగాడు. అంతే ఒక ఎగ్జామినర్ యొక్క నాడి నువ్వు పట్టుకోగలగాలి మిత్రమా. ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, ఏం అడిగే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ చదివినట్టునే నువ్వు వాడు క్వశ్చన్ అడగడం కాదు, వాడు ఏం అడిగే ఛాన్స్ ఉందో నువ్వు ఆ ఎగ్జామ్ యొక్క పేపర్ యొక్క నాడి పట్టుకోవడం కానీ నేర్చుకోగలిగితే ఇలా సింపుల్గా నువ్వు ఆన్సర్ చేసే విధంగా నేర్చుకోగలుగుతావు. సో చూడండి, దీనికి ఈరోజు ఎల్సిఎం కడుతున్నాం చూడండి. దీనికి ఎల్సిఎం కట్టేటప్పుడు ఈ పైన ఉన్న అంకెలకి మాత్రమే ఎల్సిఎం కట్టండి. 7కి 21కి 7కి మాత్రమే, పైన ఉన్న అంకెలకి మాత్రమే ఎల్సిఎం కట్టాలి. అప్పుడు 7కి 21కి 7కి ఎల్సిఎం ఎంత అండి? 21 అండి. 7 ఎంతలు అంతే 7 మూల. అది 7 21లో 21 చూడండి, 21 1 21 1 ఉంది కాబట్టి 1 4 ఎంత అంతే 4. 7 మూల 21 2 ఎంత అంతే 6. 7 మూళ్ళు 3 × 2 ఎంత అండి 6. అంతే 7 మూలు 21. దీనికి డివైడ్ చేస్తే 7 మూళ్ళు 3 వచ్చింది. ఆ 3తో నీ కిందానికి గుణిస్తే 3 2 ఎంత అంతే 6 ఏదైతే ఉందో 6 అండి. అప్పుడు మనకేమన్నాడు? పూర్తి చేయగలరు. కాబట్టి బి ఒంటరిగా అన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి క్లారిటీగా చూడండి. ఏ అనేవాడు 3 పార్ట్లు, ఏ అనేవాడికి ఎన్ని వచ్చిందండి? 3 పార్ట్స్ వచ్చింది. అప్పుడు సి ప్లస్ ఏ కలిపి 6 పార్ట్లు ఉన్నప్పుడు ఏ 3 పార్ట్లు అయినప్పుడు సి ఎన్ని పార్ట్లు అవుతున్నాయండి? 3 పార్ట్లు అవుతున్నాయి. సి ఎన్ని పార్ట్లు అవుతున్నాయండి? 3 పార్ట్లు అవుతున్నాయి. చాలా ఈజీగా అండి, చాలా ఈజీగా స్మూత్గా నేర్చుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఏ అనేవాడికి 3 పార్ట్స్ వచ్చిందండి ఎఫిషియన్సీ. అదేవిధంగా ఏ వేసుకుంటే ఇక్కడ ఏ సి ప్లస్ ఏ ఎన్ని పార్ట్లు కనిపిస్తుంది? 6 పార్ట్లు. ఏ 3 పార్ట్లు పోతే 6 పార్ట్లు, ఇంకెన్ని పార్ట్లు ఉన్నాయి? 3 పార్ట్లు ఉన్నాయి కాబట్టి దీనికి 3 పార్ట్లు ఇస్తామండి. చూడండి సి 3 పార్ట్లు అయింది, ఇక్కడ సి 3 పార్ట్లు అయింది. అప్పుడు సి బి ప్లస్ సి కలిపిన పార్ట్లు 4 పార్ట్లు. సో సి అనేది 3 పార్ట్లు పోతే 4 పార్ట్లు, ఇంకెన్ని మిగిలింది? 1 మిగిలింది. అది బి అనేది ఎన్ని పార్ట్లు అంటే 1 పార్టు. మనది ఎవరు జరిగాడు? బి ఒంటరిగా అన్నారు కాబట్టి టోటల్ వర్క్ ఎంత అండి? 21. ఈ బి ఒక ఎన్ని పార్ట్లు అండి? 1 = 21/1 ఎంత అండి? 21 ఏదైతే ఉందో ఈ 21 అవర్స్ అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇలాంటి లెక్కను కూడా ఇలా స్మూత్గా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో నేర్పించే విధంగా, పేపర్ పైన దాడి చేసే విధంగా చెప్తున్నారు కదండి. భారతదేశంలో జరిగే ప్రతి ఎగ్జామ్ని కూడా నువ్వు అటాక్ చేసే విధంగా మన అకాడమీ ఏదైతే ఉందో, కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో నువ్వు దాడి చేస్తుంది. అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 2 కూడా నీకు సునాయాసంగా చాలా క్లారిటీగా 100% నువ్వు పేపర్ పైన దాడి చేసే విధంగా చెప్పే బాధ్యత నేను తీసుకొని వెళ్తూ ఉన్నా. ఆ 2 టాపిక్లు కూడా నేనే చెప్తాను మీకు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా కలిపి. ఎంత ధారాళంగా వెరీ స్మూత్గా ఎక్సలెంట్ కంటెంట్తో పైన లెక్కలు తీసుకొచ్చి చెప్పేటువంటి కంటెంట్ మనది కాదండి. మీరు కంటెంట్ చూసుకోండి, ఈ రేంజ్లో మన కంటెంట్ అనేది పోతూ ఉంటుందండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 ఏదైతే ఉందో 16 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా చూడండి. ఏ రేంజ్లో వాడు పర్సంటేజ్లో అడుగుతాడా, ఏం అడుగుతాడో అడగనివ్వండి. వాడు ఏ రేంజ్కి నేను అడగనివ్వండి, మరి నో ప్రాబ్లం, మనం చేస్తాం. ఏ ఒక పనిలో 20% పని 4 రోజుల్లో మరియు బి అదే పనిలో 33.1% 10 రోజుల్లో చేయగలరు. వారు 9 రోజులు కలిసి పని చేశారు. మరియు సి మిగిలిన పని 6 రోజుల్లో పూర్తి చేశారు. బి మరియు సిలు అదే పనిలో 75% పని ఈ కింది వాటిలో పూర్తి చేస్తారు అన్నది చాలా క్లారిటీగా అడిగాడు. ఓకే అండి. నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో మీకు క్వశ్చన్ నెంబర్ 17 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 18 కూడా చూడండి. ఏ ఒక పనిలో 1/3 వంతుని 15 రోజుల్లో చేయగలడు. బి అదే పని 3/4 వంతు 18 రోజుల్లో చేయగలడు. మరి సి అదే పని 36 రోజుల్లో చేయగలరు. బి మరియు సిలు కలిపి 8 రోజుల్లో పని చేస్తారు. ఏ ఒంటరికి 8 రోజుల్లో మిగిలిన పని చేయగలుగుతారని క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా మీరు చూస్తున్నాండి క్వశ్చన్ నెంబర్ 19 అండి. క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21, 22 చూడండి, 23, 24, 25, 26 క్వశ్చన్ వరకు కూడా టైప్ 2లో ఉన్నాయండి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అదేవిధంగా ఈ టైప్ 3 ఏదైతే ఉందో ఈ టైప్ 3 కూడా మీకు నెక్స్ట్ వీడియోలోనే ఈ
నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందో చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డేస్ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ డేస్ అనే కాన్సెప్ట్ని కూడా మీకు చాలా క్లారిటీగా కంటెంట్తో పాటుగా ప్రతి అంశం కూడా నేను ముందుకు తీసుకుని వచ్చి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి దయచేసి. ఎందుకంటే ఇంత కంటెంట్ అందిస్తున్నప్పుడు మినిమం ఒక లైక్ కూడా చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, వాళ్ళు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎక్కడికి కూడా వెళ్ళకుండా నీ ఇంటి దగ్గర ఉండి కూర్చునే విధంగా కంటెంట్ అయితే నీకు దొరుకుతుంది. కానీ 100% జాబ్ అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ కంటెంట్ అయితే ఎక్సలెంట్ కంటెంట్ అందిస్తా. నీకు 100% జాబ్ కావాలంటే మాత్రం మన కృష్ణారెడ్డి అకాడమీలో సాధ్యం. ఓకే అండి. త్రిబుల్ ధమాకాలో చెప్తున్నా కదా, డిసిప్లిన్ అది నేను నేర్పుతాను. నువ్వు ఎలా ఉండాలి. ఈరోజు నాకు ₹1,00,000 జీతానికి కూడా ₹1,20,000 జీతానికి కూడా రిజైన్ చేసుకొని అకాడమీ పెట్టామంటే ఈ కంటెంట్ ఢిల్లీ తరహాలో కంటెంట్ అందించుకుంటూ నీకు ముందుకెళ్తున్నాను కాబట్టి ఈ రేంజ్లో మనము ముందుకే చేస్తున్నాం. కాబట్టి ఉద్యోగానికి రిజైన్ చేసి మీలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు కొట్టించి దేశ సైన్యంలో దేశానికి కావాల్సిన సైనికుల్ని, రాష్ట్రానికి కావాల్సిన పోలీసులు అందించడం మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క ధ్యేయము. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.